భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో కూటమి గుంటూరు శంకరవిలాస్ సెంటర్ నుండి లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్, టీడీపీ నగర అధ్యక్షులు డెగల ప్రభాకర్, జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లాల అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు కూటమి పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అడ్రస్ లేని రాష్ట్రంగా చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇవాళ నల్ల కండువాలు వేసుకుని అసెంబ్లీ దగ్గర, ఢిల్లీ దగ్గర రకరకాల వ్యాఖ్యలు వేస్తూ ఉన్నారు. ప్రజల్ని ఇంకా మోసం చేసే పరిస్థితిలోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఓడిపోయామని కానీ అపోజిషన్ లో కూడా పరిస్థితి లేని పరిస్థితులు ఉన్నామని కూడా వాళ్ళు ఇంకా తెలుసుకోలేటువంటి నీచాది పరిస్థితిలో ఉన్నందుకు చాలా విచిత్రంగా ఉంది. పరిస్థితులు ప్రజలందరూ చీకొట్టినా కూడా ఇంకా అక్కడ దొరుకుతూ ఉన్నారు. ఢిల్లీకి పోతా ఉన్నారు. ఏ మొక్కం పెట్టుకు మాట్లాడతారండి? 5 కోట్ల రాష్ట్ర ప్రజల్ని అన్యాయం చేసి పడేశారు. ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు 15,000 కోట్లని రాజధాని డెవలప్ చేయడానికి వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొస్తా ఉన్నారు. చాలా సంతోషమైన వార్త. మోడీ గారు అనుకున్నది సాధించే వ్యక్తి. ఆ రోజు వచ్చాడు, ఆయన వెళ్ళాడు. ఇవాళ చూడండి, ఆయన సహాయంతోనే ఈ రోజున రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. పోలవరం ప్రాజెక్టు మొత్తాన్ని డెవలప్ చేసడానికి నాది బాధ్యత అన్నారు. అన్ని కొట్టుకుపోయినాయి, పట్టించుకున్న నాదులు లేరు. ఆ మినిస్టర్లు ఏం చేశారో తెలియదు. అంత అవినీతి, అంత రివర్స్ అన్నారు. అన్ని కూడా మోసాలతో కూడా రాజ్యం పోయి మీరు సుశిక్షితమైనటువంటి 3 కూటముల రాజ్యం ఇవాళ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లే విధానంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అనుమానపడాల్సిన అవసరంలా. ఈరోజు ముసలి కన్నీళ్ళు కాలుస్తా ఉన్నారు తెలంగాణ వాళ్ళు. మాకు నిధులు లేవని. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ కంటే కూడా ముందుగా డెవలప్ అయ్యే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని జనసేన, తెలుగుదేశం, బీజేపీ యొక్క ఆర్థిక సహాయంతో ముందుకెళ్తామని తెలియజేస్తూ, ముందుగా అందరికీ కూడా ప్రజలందరికీ మమ్మల్ని ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి బీజేపీ పార్టీ నిర్మలా సీతారామన్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దిశలో తీసుకుంటున్నాను. మేడం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నరకాసుడి పాలన నుంచి విముక్తై ఎన్డీఏ కూటమి ద్వారా ప్రతి ఇంట్లో కూడా ఆనందదాయకంగా నిన్న 15,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధానికి కేటాయించడం, మనకిగా నిధులు కొరత లేదని చెప్పేసి ఎన్డీఏ కూటమి ఏదైతే మన ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ కి కంకణం కట్టుకున్నారు. ఈ రోజున పోలవరం ప్రాజెక్ట్ ని పక్కన పడేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం బాధ్యత అంతా మేమే తీసుకుంటామని చెప్పేసి చాలా ఆనందకరమైన విషయం. అలానే అభివృద్ధికి, సంక్షేమానికి మారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ దానికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ లాంటి వారు తోడై రావటం అనేది ఇలా ప్రజలందరూ కూడా శ్యామలంగా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణలాగా మళ్లీ వెలుగొందుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఈ రోజు నరేంద్ర మోడీ గారు కేంద్రం ఇచ్చినటువంటి ఈ నిధుల ద్వారా ప్రజలందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నారు. అట్లానే ఇది ప్రారంభమే, నిధులు కొరత లేకుండా చూస్తామని చెప్పేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు ఇస్తామని చెప్పేసి నిన్న సీతారామన్ గారు మాట్లాడటం అనేది చాలా అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ కి ఎదురే లేదు. మనము సుసంపన్నంగా ఈ ఆంధ్రప్రదేశ్ విరాజిల్లుతుందని చెప్పేసి ఈ కూటమి ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే 161 సీట్లు ఇచ్చారో దానికి వాళ్ళ ముగ్గురు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా వారికి ఒకసారి మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆ తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉన్నది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శరవేగంగా చెందుతుందనడానికి నిన్న జరిగిన కేంద్ర బడ్జెట్ లో 15,000 కోట్ల రూపాయలు శుభారంభంగా నిధులు కేటాయించడం, ఈ 15,000 కోట్ల రూపాయలు అయిపోయినామంటే మళ్లీ కూడా ఎన్ని కౌంట్ అన్ని నిధులు ఇస్తానని నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారు తెలియజేసినందుకు మీ అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆనందపడుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఏదైతే ఎకనామిక్ కారిడార్ ఉందో వాటిని కూడా మళ్లీ ఒక
పునఃప్రారంభించి సబ్సిడీస్ ఇచ్చి తద్వారా యువతకి ఉపాధి హామీ కల్పించడం, ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమ ప్రాంతాన్ని కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్ చేయడం, ఉత్తరాంధ్రని స్పెషల్ ఎకనామిక్ జోన్ చేయడం, తద్వారా అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి యువతకి బంగారు భవిష్యత్తు చేస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఎన్నికల హామీలో తెలియజేసినట్టు ఇచ్చేది సైకిల్, వికసించేది కమ్మనం, పాలించేది జనసేన అని మేము ఏదైతే తెలియజేశామో ప్రజలు విశ్వసించి 101 సీట్లని కూటమికి ఇవ్వడం ఈ యొక్క అనుగుణంగానే మేము ప్రతి జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి నడుం బిగించాము. పోలవరం ప్రాజెక్టుకి ప్రతి పైసా కూడా ఇస్తానికి సిద్ధంగా ఉంది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం DPR ప్రకటించిన వెంటనే కూడా ప్రతి పైసా ఇస్తుంది. అలానే ఈ లోకల్ బాడీస్ ద్వారా ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్స్ కి రోడ్లు, విద్యుత్ లైన్స్ కి కావాల్సిన నిధులు కూడా ఇస్తామని తెలియజేయడం, ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధి చెందడంతో పాటు యువతకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం, ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇళ్లు కావాలంటే అన్ని ఇళ్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వంలో 10,000 కోట్ల రూపాయలు ఇస్తే ఆ నిధులు ఇటీవల కూడా తెలియట్లేదు. ప్యాలెస్ లో దాచిపెట్టారా, లోటస్ ఫండ్ లో దాచిపెట్టారో కూడా అర్థం కాని స్థితిలో ఉంది. కానీ ఈ ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలని సక్రమంగా ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడుతుందని కూడా పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం, ఇంకా మరిన్ని నిధులు వస్తాయని కూడా తెలియజేస్తూ ఈ 15,000 కోట్ల రూపాయలు ఆరంభమే తప్పితే ఇక్కడితో ఆగదనేది కూడా మేము మరీ తెలియజేస్తున్నాం. మా మంత్రివర్యులు, మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సాయానికి కృతజ్ఞతాభావంగా గుంటూరు జిల్లాలో ఇక్కడ కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈ రోజున ధన్యవాద్ మోడీజీ అనే కార్యక్రమాన్ని ఈ పూట చేయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా ధ్యేయం రాష్ట్ర అభివృద్ధి అని చెప్పేసి, నా లక్ష్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సుఖశాంతులు అని చెప్పేసి ఏ రకంగా చెప్పాడో అంత కష్టంగా కూటమిని ఏర్పాటు చేయడంలో కూడా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారో మీ అందరికి కూడా తెలుసు. ఇవాళ రోజున మేము జనసేన పార్టీ ఇబ్బందులు పడి కూటాన్ని ఏర్పరిచినప్పటికీ ఆ రోజున మేము కష్టం అనుకున్నది ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి చేసిన ఈ యొక్క సహాయం ఏదైతే ఉందో, అభివృద్ధికి చేస్తున్నటువంటి సహాయానికి ఈ రోజున అవన్నీ కూడా మర్చిపోయి ఒక పెద్ద పండగలాగా మేము ఇవాళ భావిస్తున్నాం. ఇక్కడ జనరల్ మనకు తెలుసు పండుగలు వస్తాయి, కానీ ఇవాళ కూడా ఒక పండుగ రోజులుగా మేము భావిస్తున్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కలలుగా అన్నాడో, ఏదైతే అవసరం అని చెప్పేసి భావించి ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడో, ఇవాళ నిజంగా దానికి సఫలీకృతమైంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి ఒకసారి. ఆ రోజున చాలా రకరకాల పార్టీలందరూ కూడా క్రిటిసైజ్ చేశారు. ఇక్కడ వెళ్ళలేడు, రాజకీయాల్లోకి వచ్చిన దేనికోసం, వాళ్లకు వంత పడతానిక, వీళ్ళను మోయటానికి అన్నటువంటి నోరులన్నిటికీ కూడా ఇవాళ ఆ నోరులన్నీ కూడా ఇవాళ జై పవన్ కళ్యాణ్ అని చెప్పి నిందిస్తున్నాయి. ఎందుకంటే అడుగంటినటువంటి అమరావతిని ఇవాళ కొన్ని వేల కోట్ల సహాయంతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ మేమున్నాం, మీ వెనక అమరావతి నిర్మిస్తాం, పోలవరాన్ని నిర్మిస్తాం, అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 8 ఉమ్మడి జిల్లాలకు ఇవాళ వెనుకబడిన జిల్లాగా గుర్తించి సహాయం అందిస్తున్నాయి. సో మా లక్ష్యం, జనసేన పార్టీ లక్ష్యం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి. జనసేన పార్టీ యొక్క ఆశయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సుఖంగా జీవించాలని. ఇవాళ ఆ కళ సాకారమైన దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా ఆదుకుంటున్నందుకు మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున, మరి ముఖ్యంగా కూటమి తరఫున, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మా 3 పార్టీల కూటమి తరఫున ధన్యవాదాలు చెప్తూ, ప్రజలారా ఒక్కసారి మీరందరూ కూడా గమనించి రానున్నటువంటి రోజుల్లో కూడా జనసేన పార్టీని కానీ ఈ కూటమిని కూడా ఆశీర్వదించాలని ప్రతిఫలం కోరుకుంటూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్. దాని విధంగా ఖచ్చితంగా మోడీ గారు దీని గురించి ఆలోచిస్తారు. చేయడానికి ఎక్కడా సమర్థించరు. మా హోమ్ మినిస్టర్ మహిళా లేడీ, ఆమె టైగర్ లాంటిది, ఎక్కడ ఒప్పుకోదు. ఇవన్నీ ఎక్కడెక్కడో చిన్నగా వాళ్ళు కొట్టుకునే దానిలో మమ్మల్ని ఇరికిస్తా ఉన్నారు. మీకు తెలుసో తెలియదు, చాలా రోజుల క్రితం కూడా ఇదే జరిగింది. వాళ్ళు కొట్టుకొని మా మంత్రుల్ని వాళ్ళందరికీ బదనాం చేశారు. ఎక్కడా దాడుల్ని మేము సమర్థించాం. ఒకవేళ దోషులు ఎవరన్నా ఆయన కూడా కఠినంగా శిక్షిస్తా కూడా ఎక్కడా కూడా మా కూటమి సభ్యత్వం, కూటమి ప్రభుత్వం ఒప్పుకోదని కూడా తెలియజేస్తా ఉన్నారు.
బీహార్ ఎక్కువ ఇచ్చింది.